హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా వ్లాగ్స్. ఈరోజైతే నేను దీంట్లో ఏమేమి చేయబోతున్నానో చూపిస్తాను మీకు. మేమైతే లంచ్కి ఈరోజు చిన్న చింతకాయ పచ్చడి, పాపడ్ ఎంచుకున్నాము. ఇంకా ఉప్పు మిరపకాయలు అంటారు కదండి, మజ్జిగ మిరపకాయలు ఎంచుకున్నామండి ఈరోజు. ఇంకా పప్పు కూడా చేశాను, అవన్నీ మీకు దీంట్లో చూపిస్తాను. పచ్చిమిరపకాయల పప్పు అండి, పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి చేశాను. ఇంకా మార్నింగ్ టిఫిన్కి అయితే చపాతీ చేశాను, అదంతా అయితే చూపించలేదు, ఊరికే పిండి తట్టినది ఒకటి చూపించానండి. ఇప్పుడైతే నేను చిన్న చింతకాయ పచ్చడి, ఈ సీజన్లో చింతకాయలు బాగా దొరుకుతాయి కదండి. ఆల్రెడీ చిన్న చింతకాయ పచ్చడి ఒక వీడియో పెట్టాను కదా, అది చూడని వాళ్ళ కోసమని ఇది ఊరికే లైట్గా వీడియో తీసి పెట్టానండి. ఒకవేళ ఎవరికైనా కావాలంటే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఏం లేకపోయినా ఉత్త చింతకాయ పచ్చడితోనే మనం అన్నం తినేసేయచ్చండి, చాలా బాగుంటుంది. ఉప్మాకైనా, ఉగ్గాని బజ్జీ అంటారు కదండి, దానికైనా ఉగ్గానికైనా బాగుంటుంది ఈ చిన్న చింతకాయ పచ్చడి. పప్పు లేకపోయినా సరే ఒట్టి చింతకాయ పచ్చడితోనే తినొచ్చండి. పెరుగన్నంకి అట్లా కూడా చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా టూర్లకి అట్లా పోతే కూడా ఈ చింతకాయ పచ్చడి రైస్ తీసుకోపోతే చాలు, తినేసేయచ్చు కడుపు నిండా మీల్స్. ఈ పచ్చడి అయితే సింపుల్ అండి, కానీ కొంచెం లావ్ అయిపోతాయి కదా చింతకాయలు, అవైతే పనికిరావండి ఈ పచ్చడికి. చాలా చిన్నగా ఉండాలి, చిన్న చింతకాయలు అంటామండి మా సైడ్ అయితే. మరి మీ సైడు ఇక్కడ తెలంగాణలో ఏమంటారో మాకు తెలియదు. ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయండి అవి, 1 మంత్ అట్లుంటే ఇంకా అవి లావ్ అయిపోతాయి చింతకాయలు, అప్పుడు పనికిరాదు ఈ పచ్చడి. ఎందుకంటే లావ్ అయిపోతే కన్నా అది మిక్సీలో అంత పీచులు వస్తాయి కదండి దానికి లోపల చింతకాయకి, అప్పుడు మిక్సీలో పడదనమాట. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడే చేసుకోవాలండి, ఒక 1 వీక్ వరకు అట్లా దొరుకుతాయేమో. ఇంకా నేను ఇది అప్లోడ్ చేశాను కదండి ఈరోజు, అంటే మేము చేసి 2-3 డేస్ అయిందనుకోండి. 1 వీక్ వరకు అట్లా దొరుకుతాయేమో, ఇంకా తర్వాత అయితే దొరకవండి ఇవి చింతకాయలు, సైజు లావ్ అయిపోతాయి, ఇంకా అప్పుడు ఈ పచ్చడి చేయడానికి రాదనమాట. అందుకే అర్జెంటుగా ఎక్కడైనా దొరికితే తీసుకొచ్చుకొని చేసుకోండి. ఏ సీజన్లో దొరికేటివి ఆ సీజన్లో తినాలంటారు కదండి. ఇప్పుడైతే దీనికి ఏమేమి కావాలో మీకు చూపిస్తాను. మా ఇంట్లో అయితే చిన్న చింతకాయ పచ్చడి చాలా చాలా ఇష్టం అండి అందరికీ. చింతకాయ పచ్చడిలో నూనె అయినా, మామూలు బుడ్డల నూనె అంటారు కదండి, అదైనా నెయ్యి అయినా వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడైతే నేను మార్నింగ్ చపాతీ చేశానండి, దానికైతే పిండి తడిపి పెట్టాను. ఇంకా ఈ చపాతీ చేసినది అదంతా నేనైతే వీడియో తీయలేదు. ఈ చపాతీ పిండిలో, ఇది తెల్ల పిండి అంటారు కదండి, దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, పిండి ఫస్ట్ జల్లెడ పెట్టుకోవాలి, ఆయిల్ వేసి కొంచెం 1 స్పూన్ ఉప్పు వేసి కలిపి పెట్టానండి. అది టిఫిన్ చేశాను. ఇప్పుడు మధ్యాహ్నం అయితే చింతకాయ పచ్చడి చేశానండి. చింతకాయ పచ్చడికి చూడండి, చిన్న చింతకాయలు అంటారు కదండి ఎంత చిన్నగా ఉన్నాయో, అవి మిక్సీలో పట్టినా కూడా మనకి అవి పీచులు అవి అడ్డం రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే దీంట్లో ఏమేమి వేసానంటే, చిన్న చింతకాయలన్నీ ఫస్ట్ కాడలన్నీ లేకుండా తుంచుకోవాలండి. మరి పెద్దగా ఉంటే చింతకాయలు కొంచెం హాఫ్ తుంచుకోండి, నేను చించాను కదా అట్లా. దానికి మిరపకాయలు కూడా ఎన్ని కావాలో తీసుకోండి, దండిగా పడతాయి అన్నమాట మిరపకాయలు, ఎందుకంటే పుల్లగా ఉంటాయి కదండి చాలా చింతకాయలు. చూడండి నేను అవన్నీ చింతకాయలకి ఎన్ని మిరపకాయలు వేసినానో మీకు చూస్తేనే కనిపిస్తుంది కదా. చింతకాయలు, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేయాలండి దానికి చాలా, అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది. చూడండి నేను ఆల్రెడీ ఒకటి పెట్టానని చెప్పా కదా వీడియో, ఫుల్ వీడియో, దాంట్లో అయితే చిన్న చింతకాయలు కడిగినది అంత నీట్గా తీసాను. ఇంకా అందుకే అది చూసారు కదా అని ఇది మళ్ళీ సెకండ్ టైం చేసినప్పుడు ఉడికే లైట్గా తీసాను వీడియో. దీంట్లో అయితే ఇంకా అన్నీ ఇంకా కడిగి వేసినట్టు అవన్నీ ఏం చూపించలేదు మీకు. చింతకాయలు అవన్నీ తుంచినది అవన్నీ వేరే దాంట్లో ఉంది, అందుకే చూపించలేదు. ఇదైతే డైరెక్ట్ వేసినాక చూపిస్తున్నా. దీంట్లో అయితే ఏం లేదండి, మామూలు పప్పుకి వేస్తాం కదా మనము తిరువాత, అంత ఆయిలే వేసుకోవాలండి. అంత ఆయిల్లో అది వేసిన తర్వాత కాగిన తర్వాత తిరువాత గింజలు వేసాను, జీలకర్ర, ఆవాలు, మినప్పాలు, శనగపాలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసాను ఫస్టే. కొత్తిమీర వేయలేదండి, మర్చిపోయినాను, కొత్తిమీర అయితే లాస్ట్కి వేసుకోవాలి. కరివేపాకు అన్నీ వేగిన తర్వాత చింతకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఒకటేసారి వేసేసానండి. వెల్లుల్లిపాయలు అయితే కొంచెం అవి మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసినాను. తర్వాత అవన్నీ కలిపిన తర్వాత ఇట్లా ప్లేట్ మూసి పెట్టాలండి.
జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుందండి. ఎందుకంటే చింతకాయలు తొందరగా మగ్గిపోతాయి కదా, మనకు పచ్చిమిర్చి వేగితే అయిపోయాయి అన్నమాట. ఇలా మూత మూసి పెడితే తొందరగా మగ్గుతాయి అన్నమాట. మూత ముయ్యలేదనుకో మనం కొంచెం ఆయిల్ వేస్తాం కదా, దీనికి అంతా ఘాటు వచ్చేస్తుంది. ఇల్లంతా మగ్గేది కూడా బాగా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. పచ్చిమిర్చి చింతకాయలు అవన్నీ తొందరగా వేగుతాయి అన్నమాట. ఆవిరి బయటికి పోకుండా ఉండాలంటే కంపల్సరీ మూత ముయ్యాలండి. తర్వాత ఇక్కడైతే ఒక సైడు పప్పుకి వేసానండి. ఇదైతే నేను పచ్చిమిర్చి పప్పు చేస్తున్నాను. ఒక సైడు చింతకాయ పచ్చడి పప్పు చాలా బాగుంటుందండి. దీంట్లో అయితే పప్పులో మామూలు కందిబ్యాలు వేసేసి టమాటాలు వేసి పసుపు కొంచెం ఆయిల్ వేసి కుక్కర్లో పెట్టాను. తర్వాత దిగిన తర్వాత పచ్చిమిరపకాయలు అవన్నీ వేసేసాను చూడండి. అంటే ఇది మామూలు పచ్చిమిరపకాయల పప్పు కాదండి, నేను చెప్పడానికి మర్చిపోయినా. ఇది నేను వీడియో తీసి 1 వీక్ అయింది, అందుకే మర్చిపోయినా. ఇది నిమ్మకాయ జోరుపప్పు అని చేసినానండి. అది ఇక్కడైతే పచ్చిమిరపకాయలు మగ్గిపోయినాయి చూడు, అది నిమ్మకాయ జోరుపప్పు. అంటే దాంట్లో చింతపండు వేయకుండా చేశానండి ఆ పప్పులో. ఓన్లీ చప్పడపప్పు అని మనం వట్టి పప్పు ఉడకబెట్టుకొని, నేను ఫస్ట్ పచ్చిమిరపకాయల పప్పు అనుకున్నా మర్చిపోయి. లేదండి, అది మామూలు పప్పు ఉడకబెట్టుకొని టమాటాలు పచ్చిమిరపకాయలు అవన్నీ నూనెలో వేయించుకొని అవన్నీ మగ్గిన తర్వాత మనం చప్పడపప్పు కలిపి నిమ్మకాయ పిండుకోవాలండి. దాన్ని నిమ్మకాయ జోరుపప్పు అంటారు. అది అంత డీటెయిల్గా అయితే నేను వీడియో తీయలేదు. ఈ చింతకాయ పచ్చడి అయితే తీసాను. అది నెక్స్ట్ టైం జోరుపప్పు చేసినప్పుడు నిమ్మకాయ జోరుపప్పు తీస్తాను వీడియో. చూడండి, ఇప్పుడు చింతకాయలు అయితే బాగా మగ్గిపోయినాయి కదండి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, చింతకాయలు వేసి మగ్గియాలండి. అన్నీ బాగా మగ్గిన తర్వాత దించే ముందర ఉప్పు వేయాలండి. రాళ్ళు ఉప్పు అంటారు కదండి, అది గళ్ళు ఉప్పు, అది వేయండి బాగుంటుంది దీనికి. ఎందుకంటే అది వేస్తే బాగా మెరుగుతుంది అనమాట. చింతకాయలు కూడా మెత్త ఉప్పు వేయొద్దండి, రాళ్ళు ఉప్పు వేస్తే బాగుంటుంది దీనికి. వెల్లుల్లిపాయలు కూడా చాలా వేసానండి. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉప్పు కరెక్ట్ పడేటట్లు చూసుకోండి. కొన్ని చింతకాయలైనా సరే మీకు ఎక్కువ పడుతుందండి పచ్చిమిరపకాయలు, ఉప్పు. ఎందుకంటే పుల్లగా ఉంటాయి కదా, మళ్ళీ పచ్చిమిరపకాయల తర్వాత యాడ్ చేయడానికి కుదరదు. అందుకే ఫస్టే బాగా దండిగా వేసుకోండి. చూడండి, ఇప్పుడు ఉప్పు కూడా చాలా వేసాను, రాళ్ళు ఉప్పు వేసినాను దానికి దించే ముందర. తర్వాత మనకి కారం తక్కువైందనుకో అసలు తినబుద్ధి కాదు ఈ పచ్చడి. కాబట్టి ఫస్టే పచ్చిమిరపకాయలు దండిగా వేసుకోండి. ఇవి గ్రీన్ కారం, గ్రీన్ కలర్ ఉంటాయి కదండి, అవి పచ్చిమిర్చి థిక్ గ్రీన్ ఉంటాయి. అవి ఇంకా ఎక్కువ కారం ఉంటాయి కదా, అయినా కూడా చాలా వేసాను చూడండి. మరి లైట్ గ్రీన్ ఉన్నట్టయితే ఇంకా ఎక్కువ పడతాయి అన్నమాట పచ్చిమిరపకాయలు. అవి కొంచెం కారం తక్కువ ఉంటాయి కదా, అందుకే మీకు దొరికిన పచ్చిమిరపకాయలను బట్టి వేసుకోండి. థిక్ గ్రీన్ అయినా కూడా చాలానే వేసాను చూడండి నేను. చూడండి, ఇప్పుడైతే చింతకాయలు బాగా మగ్గిపోయినాయి. ఇది అంతా చల్లగిన తర్వాత మిక్సీ బట్టి మనం ఒక బాక్స్లో తీసి పెట్టుకున్నాం అనుకో, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 months అయినా ఏం కాదండి, బాగుంటుంది. కానీ తడి తగలకూడదు, ఉప్పు కరెక్ట్ సరిపోవాలండి. ఉప్పు తక్కువ తగిన చెడిపోతుంది. అందుకే ఉప్పు కొంచెం ఎక్కువనే వేసుకోండి. అందుకే కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోండి, తక్కువైతే మాత్రం చెడిపోతుందండి. ఇప్పుడైతే మిక్సీ పట్టాను చూడండి చింతకాయ పచ్చడి. తర్వాత ఇంగువ తిరువాత వేసాను. దాంట్లోనే వేసుకోవచ్చు, తర్వాత అయినా వేసుకోవచ్చు, మన ఇష్టము. ఇంకా నేను అదంతా వీడియో తీయలేదు. ఆల్రెడీ ఒక వీడియోలో ఇంగువ తిరువాత వేసినది అదంతా ఉంది కదా అని తీయలేదు నేను. ఆల్రెడీ మిక్సీ పట్టినది చూపిస్తున్నా చూడండి. ఇప్పుడైతే నేను రైస్ వడ్డించుకున్నాను. వేడివేడి అన్నంలో చింతకాయ పచ్చడి, కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని కలుపుకొని తినండి. చాలా చాలా బాగుంటుందండి. మొత్తం అన్నం చింతకాయ పచ్చడితోనే తినొచ్చు మనము. ఇంకా నిమ్మకాయ జోరుపప్పు కూడా చేశాను కదండి, అది కూడా వేయించుకున్నాను. రోజు ఫస్ట్ ఏదైనా పచ్చడితో తింటే బాగుంటుంది కదండి, డైరెక్ట్ పప్పు వేసుకోకుండా. తర్వాత దీనికి కావాల్సిన పాపడ కూడా వేయించుకున్నాము.
చూడండి చూస్తే నోరు ఊరుతుంది కదా చింతకాయ పచ్చడి. ఇంకా 1 వీక్ అట్లా ఉంటే ఇంకా దొరకవండి. తొందరగా ఎక్కడైనా దొరికితే తీసుకొని చేసుకోండి, మరి చాలా బాగుంటుంది. లేకపోతే మళ్ళీ 1 ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది మీరు ఈ చింతకాయల కోసము. మామూలు ముడి చింతకాయని దొరుకుతుంది కదండి, అది వేరే టేస్ట్ ఉంటుంది. టూ మంత్స్ అయినా 3 మంత్స్ అయినా మనం వాటర్ తగలకుండా, నీళ్ళ చుక్క తగలకుండా ఉప్పు అవి కరెక్ట్ వేస్తే ఏం చెడిపోదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఈ సీజన్లో మీరు దొరికినటువన్నీ తెచ్చుకొని. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ దొరకదు కదా, అందుకని. చూడండి ఇప్పుడు దగ్గరికి చూస్తున్నాను ఎంత బాగా వచ్చిందో కలర్, గ్రీన్ కలర్గా వచ్చింది చూడండి. తర్వాత అంతా మిక్సీ పట్టిన తర్వాత ఇంగువ తిరువాత వేసానండి. మళ్ళీ మీకు ఇంకా ఇది డీటెయిల్ కావాలంటే చిన్న చింతకాయ పచ్చడి అని కొట్టండి, మా దాంట్లో వస్తుంది. ఇదైతే నేను లైట్గా తీసాను, పప్పు అవన్నీ చేస్తున్నా కదా ఒక సైడ్కి, అందుకే మొత్తం తీయలేదు. మళ్ళీ మిక్సీ పట్టినది తిరువాత వేసినది అదంతా అయితే మీకు చూపించలేదు. ఇక్కడైతే నిమ్మకాయ జోరిపప్పు అని చేసిన కదండి, అది వేసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. చిన్న చింతకాయ పచ్చడి నిమ్మకాయ జోరిపప్పు కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి 2 చేసుకొని చూడండి. దీంట్లో అయితే పచ్చిమిరపకాయలు ఇట్లా ఒత్తేసిన అనమాట. పచ్చిమిరపకాయలు టమాటాలు వేయించుకోవాలి. వేయించిన తర్వాత దాంట్లో చప్పడపప్పు ఉంటుంది కదా, అది కలిపేసేయాలి అంతే. ఇంకా ఏమి ఎనపకూడదు అనమాట. ఫస్ట్ ఓన్లీ బ్యాళ్ళు పెట్టింటాం కదా, అదే ఎనుపుకొని ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు మగ్గిన తర్వాత దాంట్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని మనం జోరుగా కొంచెం మామూలు గట్టి పప్పు కాకుండా జోరుగా వాటర్ వేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ వండుకోవాలి, చాలా బాగుంటుంది. ఆ 2 దానిలకు కాంబినేషన్గా అప్పడాలు కూడా వేయించుకున్నామండి, మినపప్పడాలు అంటారు కదా అవి. ఒకసారి ఇలా చేసుకొని చూడండి, మరి చాలా బాగుంటుంది టేస్ట్. అట్లే అదే ఆయిల్లో ఉప్పు మిరపకాయలు మజ్జిగ మిరపకాయలు వేయించుకున్నామండి. బాయ్ అండి.